చాలామందికేమో మీరు పార్లమెంట్లో బిల్లు కోసం చేసిన ఆందోళన తెలుసు, కానీ తెర వెనుక కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించడానికి మీరు ఏం చేసిండ్రు అసలు? అప్పుడు మేము హైకమాండ్తో మాట్లాడేటప్పుడు ఆంధ్ర ఎంపీస్ కూడా ఒక పవర్ఫుల్ లాబీ ఉండే. అవును, వాళ్ళు ఎప్పుడు కూడా మేము సోనియా గాంధీ గారిని కన్విన్స్ చేయడానికి అందరం ఎంపీస్, నిజంగా చెప్పాలంటే అప్పుడు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా ఏకతాటిపై ఉండి వాళ్ళ మీద ఎంత ప్రెషర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి వెనుకకి వెళ్ళలేదు. మేము పార్లమెంట్లో 2 రోజులు అక్కడ ఫాస్ట్ చేసినాం, స్టెప్స్ ఆఫ్ పార్లమెంట్లో వెల్ ఆఫ్ ద హౌస్లో వెళ్ళాము. ఇవన్నీ కూడా చేసి చాలాసార్లు కేటీఆర్ గారు చెప్తూ ఉంటారు, మేము 2 ఎంపీస్ ఉన్నప్పటికీ కూడా మేము మెడల్ వంచి తీసుకొచ్చినామంటారు. నిజంగా 272 మెంబర్స్ ఓట్ చేస్తేనే తెలంగాణ బిల్లు వస్తుంది. అప్పుడు మేమే కన్విన్స్ చేసి సోనియా గాంధీ గారికి వారిని బిల్లు పెట్టాలని చెప్పి బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది. ఓటింగ్ చేస్తే బిల్లు పాస్ అవుతుందా లేదా అని చెప్పి కొంచెము కష్టంగా ఉండింది. అప్పుడు నేను కేసీఆర్ గారు ఇద్దరం వెళ్ళి సోనియా గాంధీ గారికి చెప్పాం, మేడం ఒక కుట్ర నడుస్తుంది, ఈ బిల్లు పాస్ కాకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు దీంట్లో ఏదో ఒకటి చేయమని చెప్పి నేను, జగన్నాథం గారు, కేసీఆర్ గారు ముగ్గురం వెళ్ళి అప్పుడు మేము వారికి చెప్పడం జరిగింది. వారు వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, కమల్నాథ్ గారు వారు అప్పుడు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్, మీరు ఏదైనా చేయండి, రూల్ బుక్ చూడండి, దీన్ని ఎట్లనన్నా ఈ బిల్లు పాస్ కావాలని చెప్పి వారు చేయడం అప్పుడు జైపాల్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ వెళ్ళి మీరా కుమార్ గారిని కన్విన్స్ చేశారు. ఏమని? ఓటింగ్ పెట్టొద్దు, వాయిస్ ఓట్లో పాస్ చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా వారికి చెప్పారు. సుష్మా స్వరాజ్ గారు కూడా వారు పాపం చాలా కోఆపరేట్ చేసి, చిన్నమ్మని ఉన్నాను, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, మా పార్టీలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు కానీ మేము తెలంగాణ బిల్కి కట్టుబడి ఉన్నాము, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాయిస్ ఓట్లో తెలంగాణ బిల్ పాస్ అయింది. అది హిస్టరీలో ఎక్కడ కాలేదు, ఎందుకంటే ఒక సెపరేషన్ ఆఫ్ అ స్టేట్ అన్నమాట. ఆ స్టేట్లో వాయిస్ ఓట్లో పాస్ అయిందంటే నిజంగానే ఇట్స్ అ గ్రేట్ థింగ్.